నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. నేనైతే ఇప్పుడు కాఠ్మండ్లో అయితే ఉన్నాను. కాఠ్మండ్ నుండి సాగా అనే ప్లేస్కి 30 minutes టైం అయితే పడుతుంది. శివ స్టాచ్యూ అయితే ఉంటుంది. అది అతి పెద్ద శివుని విగ్రహం అయితే మనం అక్కడ అయితే చూడొచ్చు. అండ్ అక్కడ చూడవలసిన ప్రదేశాలు మరికొన్ని అయితే ఉన్నాయి, అవైతే మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఎవరూ మిస్ అవ్వకండి. ఫస్ట్గా వీడియోకి అయితే లైక్ చేయండి, చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకండి. సో ఇంకెందుకు లేటు, మనం అయితే మూవ్ అవుదాం. నేపాల్లో మనం చూసుకుంటే వరల్డ్ హైయెస్ట్ పీక్ మౌంటైన్ ఎవరెస్ట్ నేపాల్లోనే ఉంది. అంతే కదండి, వరల్డ్లో టాప్ 10 మౌంటైన్స్లో టాప్ 8 మౌంటైన్స్ నేపాల్లోనే ఉన్నాయి. వరల్డ్లో ఉన్న 195 కంట్రీస్లో నేపాల్ ఫ్లాగ్ ఒక డిఫరెంట్గా అయితే ఉంటుందండి. ఎందుకంటే మిగతా కంట్రీస్ అన్ని ఫ్లాగ్స్ స్క్వేర్ టైప్లో ఉంటే నేపాల్ ఫ్లాగ్ మాత్రం ట్రయాంగిల్ షేప్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం మోమోస్ అండి. ఇక్కడ మోస్ట్ పాపులర్ ఫాస్ట్ ఫుడ్ ఇది. వెజ్ మోమోస్, చికెన్ మోమోస్ అయితే ఉంటాయండి. 80% ఆఫ్ ద నేపాలీస్ చూసుకుంటే హిందూస్ అయితే ఉంటారండి. సో గోమాతని అంటే ఆవుని లక్ష్మీదేవత ఇక్కడ పూజిస్తారు. అండ్ ఇక్కడ గవర్నమెంట్ గోవధ నిషేధం చట్టం కూడా పెట్టిందండి. హైలైట్ ఏంటంటే నేపాల్ నేషనల్ యానిమల్ ఆవేనండి. మనమైతే ఇప్పుడు కేదార్నాథ్ కసీర్ డోలేశ్వర్ మందిర్ దగ్గరికి అయితే వచ్చామండి. కాఠ్మండ్ దగ్గర నుండి 15 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఈ టెంపుల్కి మనం లోకల్ బస్సెస్ ఉంటాయి, లేదు అంటే పబ్లిక్ వెహికల్స్లో కూడా రావచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ రేర్ 4 తలల శివలింగాన్ని అయితే చూడొచ్చు. చెప్పాలంటే దీన్ని పంచముఖ శివలింగం అంటారండి. 5వ ముఖం శివలింగానికి సెంటర్లో ఉంటుంది. ఈ 5 ముఖాలు శివుని 5 రూపాలుగా చెప్పుకోవచ్చండి. సజ్జోదత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. మనమైతే ఇప్పుడు కేదార్నాథ్ కసీర్ డోలేశ్వర్ మందిర్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఎదురుగా ఉన్న టెంపుల్లో దుర్గాదేవిని అయితే పూజిస్తారండి. ఈ టెంపుల్ త్రిమూర్తుల్లో ఒకరు, ఆది అంతం లేనివారు, శివునికి సంబంధించింది. ఆధ్యాత్మికత, పురాణాలు, చరిత్ర కలిగి ఉన్న బ్యూటిఫుల్ నేచర్తో హిందువుల పవిత్ర టెంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ పురాణం చూసుకుంటే ఉత్తరాఖండ్ కేదార్నాథ్లో ఉన్న శివుని ప్రధాన భాగమైన తల ఇక్కడ ఉంది అని భక్తుల నమ్మకం అండి. ఈ టెంపుల్ సరౌండింగ్స్ చూస్తున్నారు కదా, మెస్మరైజింగ్ నేచర్ సౌండ్స్ అండ్ డీప్లీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఉంది. అండ్ టెంపుల్ చూసుకుంటే ఆర్కిటెక్చర్, కర్వ్డ్ వుడెన్ వర్క్స్ తో పగోడా స్టైల్లో ఇది ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చు. ఈ డోలేశ్వర్ మహాదేవ్ చరిత్ర ప్రకారం కురుక్షేత్ర మహాభారత యుద్ధంలో పాండవులు చాలా మందిని అయితే చంపారండి. శివునికి క్షమాపణ కోరడానికి హిమాలయాలకి వెళ్తే శివుడు వాళ్ళకి క్షమించడానికి ఇష్టం లేక నందీశ్వర రూపంలో మారిపోతారు. నందీశ్వర రూపంలోకి మారడంతో అది తెలుసుకున్న ఈ పాండవులు గట్టిగా నందీశ్వరుని తోక భాగం పట్టుకోవడంతో తోక భాగం పట్టుకున్నప్పుడు తల భాగం శరీర భాగం నుండి వేరైపోయిందండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 5 to ఈవినింగ్ 7 వరకు ఉంటుందండి. ఈ టెంపుల్ అయితే గ్రాండ్గా శివరాత్రి అండ్ శ్రావణ మేళ అయితే జరుపుతారండి. మనమైతే ఇప్పుడు వరల్డ్లో ఎత్తైన స్టాచ్యూస్లో ఒకటైన సాంగా శివ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. సో ఆ స్టాచ్యూని అయితే కమల్ జైన్ అండ్ హిల్టెక్ అనే కంపెనీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సాంగా టౌన్కి అయితే రీచ్ అయ్యామండి. ఇప్పుడు హిల్ టాప్ పైకి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, స్ట్రీట్స్ మధ్య నుండి అయితే వెళ్తుంది బస్సు. కైలాసనాథ్ మహాదేవ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. అదేనండి, కాఠ్మండ్ నుండి 15 kilometers డిస్టెన్స్ లో ఉన్న సంగా భక్తాదేవ్ అనే ప్లేస్ కి అయితే వచ్చాం. అతి పెద్ద శివుని విగ్రహం అయితే ఉంది. అది 144 feet హైట్ లో అయితే ఉంటుంది. అంటే 44 meters హైట్ లో అయితే ఉంటుంది. సో ముందుగా అయితే లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి 60 rupees అయితే కలెక్ట్ చేస్తున్నారు, ఇండియన్ రూపీస్ అయితే. మీరు చూస్తున్నారు కదా, అది టికెట్ కౌంటర్. ఫార్చ్యూన్ రిసార్ట్స్ అండ్ వెల్నెస్ స్పా అయితే ఉంది. ఇది ఎంట్రన్స్.
లొకేషన్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది కదా. ఇప్పుడు మనం సీ లెవెల్కి 6600 మీటర్స్ హైట్లో అయితే ఉన్నామండి. చూసుకుంటే వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది. మేము ఇంకా నడుచుకొని అయితే వెళ్తున్నాం. స్టాచ్యూ దగ్గర వరకు అయితే వచ్చాం. స్టాచ్యూ దగ్గర ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు సెక్యూరిటీ అయితే ఉన్నారు, ఎటువంటి ఇష్యూస్ జరగకుండా. బికాజ్ ఈ శివ స్టాచ్యూని 7 years కన్స్ట్రక్షన్ చేసి 2011లో అయితే కంప్లీట్ చేశారండి. చాలా మంది హిందువులు అయితే ఎవ్రీ ఇయర్ అయితే విజిట్ చేస్తారు. దిస్ ప్లేస్ సింప్లీ అవసరం అని చెప్పొచ్చండి. బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ మన క్వాలిటీ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఈ హిల్ పాయింట్ నుండి లాట్ ఆఫ్ వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. మామూలుగా అయితే లేదు, అదిరిపోయింది. అండ్ ఈ స్టాచ్యూ చూసుకుంటే వరల్డ్లోనే టాప్ 6 హిందూ టాలెస్ట్ స్టాచ్యూస్ లో ఈ శివ స్టాచ్యూ కూడా ఒకటి. మీరు ఇక్కడ చూసుకుంటే స్టెప్ బై స్టెప్ శివలింగాలు అయితే ఉన్నాయి. బెస్ట్ టైం టు విజిట్ శివరాత్రికి అయితే రావచ్చండి. చాలా మంది అయితే క్రౌడ్ అయితే ఉంటారు. క్రౌడ్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే నార్మల్ డేస్లో అయితే రావాలి. రైనీ సీజన్లో అయితే చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు. ఎందుకంటే కొండరాళ్ళు విరిగిపడి రోడ్ల మీద అయితే పడిపోతుంటాయి. ఫ్లడ్స్ కూడా రావచ్చు. సంఘ భక్తపూర్ మహాదేవ్ స్టాచ్యూ అయితే చూసారు కదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.